छत्रपति शिवाजी महाराज की जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी 295వ జయంతి సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు 10వ డివిజన్ 11వ డివిజన్ హిందూ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు। ఏదైతే సుమారు 400 సంవత్సరాల క్రితము ఈ రోజు కూడా మనము హిందూ హృదయ నేత హిందువుల గుండెల్లో నిలిచిపోయిందంటే ఆ రోజు హిందుత్వం గురించి సనాతన ధర్మం గురించి ముగలులతోటి పోరాడిన యోధుడు శివాజీ మహారాజ్। ఆ ఘనత ఆమె తల్లి జిజియాబాయికి దక్కుతుంది। ఎందుకంటే ఆయన కడుపులో ఉన్నప్పుడే రామాయణ మహాభారత వీర గాథలు వీరుల గాథలు వింటూ ఉక్కుపాలతోటి పెంచిన మా తల్లి ఈరోజు మహిళలందరికీ ఆదర్శం। ఈరోజు ముగలుల ఆ రోజు హిందువులపైన హిందూ మహిళలపైన అగత్యాలు మానభంగాలు చేస్తూ ఉంటే 17 సంవత్సరాల వయసులోనే కత్తి పట్టిన మహాయోధుడు। ఈరోజు కూడా ఆ రోజు హిందుత్వం గురించి హిందూ సమాజం గురించి అతి చిన్న వయసులో పోరాడి ప్రపంచంలోనే గుర్తింపు పొందిన హిందూ యోధుడు శివాజీ మహారాజ్। ఆయనని ఆదర్శంగా తీసుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన అఖండ భారత్ కోసం అఖండ భారత్ ముక్కలు చేయడం జరిగింది। ఆ తర్వాత 2048 వరకు అఖండ భారత్ కోసం కృషి చేస్తున్న ఆయనని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ పరిపాలన చేస్తున్న మోడీ గారు మనమందరం కూడా మన వంతు హిందూ ధర్మం కోసం హిందుత్వం కోసం దేశ అభివృద్ధి కోసం మనం భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరొకసారి జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించిన గట్ల గంగాధర్ గారు డాక్టర్ వీరేందర్ మరియు గల్లీ పెద్దలందరికీ ఈ శివాజీ విగ్రహ ఎవరైతే ఇది ఆర్గనైజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి 10-11 డివిజన్ హిందూ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు। జై శ్రీరామ్ छत्रपति शिवाजी महाराज की जय छत्रपति शिवाजी महाराज की जय।